హలో ఎవ్రీవన్. 37th డే నవంబర్ 20, 2024. సో ఈరోజు మన యొక్క టార్గెట్ ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ డే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ చూసిన ప్రతి ఒక్కరు ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పడం వల్ల మీకు గుర్తుండిపోతుంది, ఖచ్చితంగా ఉపయోగపడేదే కనుక చేస్తారని ఆశిస్తూ ఉన్నా. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. డౌన్లోడ్ చేసుకునే ముందే యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. కోర్స్ తీసుకునే ముందు 1-2 సార్లు చూడండి, 1 or 2 days అయినా చూడండి. డౌన్లోడ్కి ప్రింట్కి అవకాశం ఉండదు, ఇది కూడా గమనించండి. ఎందుకంటే స్టూడెంట్స్ వెరీ స్మార్ట్, ఒక్కరు తీసుకొని 100 మందికి షేర్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయండి. ఒక లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎగ్జామ్ క్రాక్ చేద్దాం అనుకునేవాడు ఏం ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేస్తాడో అలానే ఉంటాయి మన క్లాసెస్, ఓకేనా? సో మాక్ టెస్ట్లు అయితే మన దగ్గర లేవు, ఇది కూడా గమనించండి. అండ్ మొన్నటి వరకు 50% ఆఫర్ ఉండేది, ప్రజెంట్ 40%. ఇది కూడా తగ్గించడం జరుగుతుంది ఈ సాటర్డేతో. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఈచ్ సబ్జెక్ట్ 60 రూపీస్ ఇక్కడ కనిపిస్తున్నవి. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కేవలం 300 రూపీస్. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ పూర్తి అయ్యాయి, మరికొన్ని పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ మీరు క్రాక్ చేస్తారు, ఓకేనా? రైట్. ఇక 36th డే మన టార్గెట్ చూస్తే పర్సంటేజెస్లో కొంత భాగం చదవమన్నాను, ప్రాథమిక విధులు చదవమన్నాను, నదులు రాష్ట్రాలు చూడండి అన్నాను, గురుత్వాకర్షణ బలం గురించి నేర్చుకోమని చెప్పాను. సో ఎంతవరకు చదివారో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. 1 or 2 మెంబర్స్ తప్ప ఎవరు ఆన్సర్ చేయట్లేరండి. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఉపయోగపడేదే ఇది, ఓకేనా? మీరు నా బుక్సే చదవమని కూడా నేను చెప్పను, బట్ మీరు ఏ బుక్స్ చదివినా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఉపయోగపడుతుంది మీకు. ఫస్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు విదేశీయులకి వర్తిస్తాయి, ఇది అవునా కాదా? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్. ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు? థర్డ్ వన్, ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను చేర్చారు? 11వ ప్రాథమిక విధి ఏది? ఇది ఎప్పుడు, ఏ సవరణ ద్వారా చేర్చారు? భారతదేశంలో అతి పొడవైన నది ఏది? పొడవెంత? అది ఏ రాష్ట్రాల గుండా వెళుతూ ఉంది? రేవా నదికి మరొక పేరు ఏంటి? భారతదేశంలో తూర్పు నుండి పడమర వైపు ప్రవహించే నదులు ఏవి? కజిరంగా జాతీయ పార్క్ ఏ నది ఒడ్డున ఉంది? ప్రపంచంలో అతి పొడవైన నది ఎక్కడ ఉంది? విశ్వ గురుత్వాకర్షణ నియమం అనగా ఏంటి? న్యూటన్ విశ్వ గురుత్వ స్థిరాంకం విలువ ఏంటి? గురుత్వ త్వరణం దేనిపై ఆధారపడి ఉంటుంది? ద్రవ్యరాశి భారం ఒకటేనా? వీటికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ 37th డే మన టార్గెట్ చూస్తే పర్సంటేజెస్ పూర్తి చేసేయండి. భూమి యొక్క ఆవరణాలు అంటే జలావరణము, శిలావరణము, వాతావరణము ఇవి చదవండి, ఓకేనా? సపరేట్గా మనం మళ్ళీ వాతావరణం గురించి మనం ఇంకొక డే పెట్టుకుందాం, ఓకే? నదులు, ఉపనదుల గురించి చదవండి, ఓకేనా? పని గురించి చదవండి, ఓకే? సో ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్